నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై ఇటు వైసీపీ అలాగే కూటమి పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇక ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా గురించి స్పందించడం అయితే జరిగింది. ఇక దీని తర్వాత ఇదే అంశం మరి అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో దీనిపై స్పీకర్ గారు కూడా స్పందించారు. ఈ ప్రతిపక్ష హోదా గురించి అసత్యాలు మాట్లాడుతున్న వైసీపీపై తాను రూలింగ్ ఇస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. మరి తనకి ప్రజలు అర్హత ఇవ్వకున్నా కూడా పదే పదే అదే అంశాన్ని ప్రస్తావించడం ఎందుకోసం జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేస్తున్నారు? మరి దీని నేపథ్యంలో మరి స్పీకర్ రూలింగ్ ఇచ్చారు. దీని తర్వాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా పదే పదే ఇదే మాట చెప్తున్నారు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాను అని చెప్పి. ఈవెన్ ఆయన కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇదే అంశాన్ని ఈరోజు స్పీకర్ గారు కూడా ప్రస్తావించారు. ఇంకా ఆయన కూడా ఈరోజు నేను రూలింగ్ ఇస్తున్నాను, పదే పదే ఇదే అంశాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారు కనుక అని. అసలు రూలింగ్ అంటే ఏంటి? మరి దీని తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి ఈ అంశాన్ని మళ్ళీ ప్రస్తావించే అవకాశం ఉంటుందంటారా? ఏం చెప్తారు? మామూలుగా ఈరోజు సభాపతి గారు ఇచ్చిన దాంట్లో సత్యమూర్తి గారు చాలా వివరంగా చెప్పారు. ఆయన ఇచ్చిన తీర్మానం ప్రకారం, ఆయన ఇచ్చిన తీర్పు ప్రకారం దాన్ని గనక ఉల్లంఘిస్తే సభా హక్కుల ఉల్లంఘన పాల్పడినట్టుగా భావించేసి పిలిపించి వివరణ కోరుతారు. వివరణ కనుక సంతృప్తికరంగా లేకపోతే చర్యలకు ఉపక్రమిస్తారు. అందువల్లే ఆయన తొలిసారిగా క్షమించాను, హెచ్చరికగానే మాట్లాడారు ఈరోజు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అతనికి 60 రోజుల నిబంధన కింద 60 రోజులు రాకపోతే తర్వాత అతను అనర్హుడిగా ప్రకటించవచ్చు. ఇప్పుడు ఆయన మాట్లాడిన దానికి మళ్ళీ రేపు పొద్దున్న వివరణ ఇచ్చుకునే దాంట్లో మళ్ళీ ఏదైనా ధిక్కరించి కనుక మాట్లాడితే మాత్రం శాసనసభాపతి చర్యలు తీసుకునే అవకాశం అయితే మెండుగానే ఉన్నాయి. కాబట్టి ఇది చూసిన తర్వాత అతను మాట్లాడతాడని అయితే నేను భావించాను. ఎందుకంటే ఇప్పుడు దాకా అతను బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నాడే తప్ప అతనికి వివరాలు తెలియదని నేను అయితే అనుకోను. ఎందుకంటే సభకి ఎట్లా ఎగ్గొట్టాలి, ఒకవేళ నేను సభకి వెళ్తే వాళ్ళు వేసే ప్రశ్నలకి అంతమందికి నేను సమాధానం చెప్పలేను. అక్కడ నాకంటే అందగాళ్ళు ఉన్నారు, చూసి తట్టుకోలేను. ఎదురుగా మరి సభాపతి అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు, ఎత్తుగా కూడా ఉన్నారు. మరి అక్కడ ఎదురుగా చూస్తే అయ్యన్న పాత్రుడు గారు కనపడతారు. ఒకవేళ ఆయన ఏదన్నా కాస్త విరామం ఇస్తే రఘురామకృష్ణరాజు గారు వస్తారు. ఎదురుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, లోకేష్ బాబు గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ముందు నిలబడలేను, మాట్లాడలేను. మరి నేను బాగా మాట్లాడగలను అని ఎందుకు చెబుతున్నాను అంటే వాళ్ళు ఎటు అవకాశం ఇవ్వరు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు లాగా నాకు కూడా అంత అవకాశం ఇవ్వనంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా సమస్యల గురించో లేకపోతే ఆయన తీసుకొస్తున్న పథకాల గురించో రాష్ట్రంలో మెరుగుపడాల్సినటువంటి సౌకర్యాల గురించో సుదీర్ఘంగా 2-3 గంటలు మాట్లాడతారు. నిస్సందేహంగా ఒక్కసారి మాత్రం శాసనసభాపతి కనుక అవకాశం ఇస్తే 2 గంటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినంత సమయం నువ్వు కూడా మాట్లాడాలని కనుక నిబంధనలు పెడితే ఇక భవిష్యత్తులో ఎన్నికల్లో కూడా పోటీ చేయడు, రాసి పెట్టుకోండి కావాలంటే. సరే నేను ఈయన గురించి పోల్చుకుంటున్నాడు కాబట్టి నేను చెబుతున్నాను అనమాట. అంత సుదీర్ఘంగా కనుక మాట్లాడమనే అవకాశం కనుక ఇస్తే ఇక నేను అసెంబ్లీకి రాను అంటాడు. ఇంకా 4 బండిలు ఎక్కువ తెచ్చుకుంటారేమో. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా ఇస్తే అది చదవటానికి సమయాన్ని ఉపయోగిస్తాడు తప్ప అది కూడా శాసనసభలో ఏదైనా అడిగారు అనుకోండి అవన్నీ వీళ్ళైతే రాసేవారు కదా. అక్కడికి వచ్చిన తర్వాత మనలో ఏముంది, దానికి సమాధానం ఎలా చెప్పాలి, అంతకు ముందు రోజు కనుక ఇదిగో రేపు పొద్దున ప్రశ్నలు ఇవి, ప్రశ్నోత్తర సమయాల గురించి దీని గురించి ఇస్తున్నాము, దీన్ని నువ్వు తయారై రా అంటే దానికి తయారై వచ్చినా కూడా అవి చదువు కూడా మధ్యలో లేదని అడిగారు అనుకో, అప్పుడేమంటాడు తెలుసా, మొన్న అన్నాడు కదా, ఏంటిది మీరు మధ్యలో అడ్డుపడతారు, అవన్నీ నాకు దగ్గర లేవు కదా, ఇది నా దగ్గర లేవు కదా, కాబట్టి నేను ముందే మాట్లాడినివ్వండి, మధ్యలో ఆపారనుకుంటే నాకు ఆ ఫ్లో ఆగిపోతుంది, కాబట్టి నేనేం మాట్లాడతానని చెప్పి అంటాడు. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని శాసనసభ గేటు కూడా తాకనీని అన్నాడు, అవునా? మరి ఈయన పక్క గేటు నుంచి రావాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు ప్రతిపక్ష నేతగా ఇతనికి వచ్చేవాడు. ఈరోజు అది కూడా లేదు కాబట్టి ఎక్కడి నుంచో వస్తున్నాడు. శాసనసభ్యుడు సామాన్య శాసనసభ్యులాగా వస్తున్నాడు నియమ నిబంధనలకి. మరి నువ్వు రావచ్చు గీటుకుండా, న్యాయస్థానానికి వెళ్ళినాడివి, నిన్న గవర్నర్ గారి ప్రసంగానికి నీ సభ్యులను పంపించి నాకు ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వండి అని చెప్పని గొడవ చేయించిన వాడివి, ఇట్లా నచ్చి గొడవ చేయి, అప్పుడు చూపిస్తారేంటో. వాళ్ళు ఉంటారు కదా అక్కడ మార్షల్స్ శాసనసభలో, వాళ్ళు చూసుకుంటారు ఏం చేయాలో, మరి ఈయనకి ఏ పదవి ఇవ్వాలో, ఏ విధంగా సన్మానం చేయాలో, ఏ విధంగా సత్కారం చేయాలో, ఏ విధంగా చేయాలో వాళ్ళు చూసుకుంటారు కదా.
మళ్ళీ అది చాలా ఎందుకంటే తెలుసు అక్కడేం జరిగిందో తెలుసు కాబట్టి మళ్ళీ అట్లాంటి పరిస్థితులకు మాత్రం ఎదురుపడ్డావు. ఇంత జరిగినా కూడా అంటే ఆ వెటకారంగా మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గారి గురించి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, అసలు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు అంటే ఎమ్మెల్యే అవ్వడం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయనకి 26 సంవత్సరాలు పట్టింది. ఎవరికి? వాళ్ళ నాన్నకి ముఖ్యమంత్రి కావడానికి 26 సంవత్సరాలు పట్టింది. 26 సంవత్సరాల్లో కూడా మధ్యలో కొన్ని రోజులు మంత్రిగా ఎలగబెట్టాడు. ఆ పార్టీ నుంచి ఆయన గెలిచిందేమో రెడ్డి కాంగ్రెస్ తరఫున. అప్పుడు ఆ బాట్ల శ్రీరామ్మూర్తి గారు సోయానా శాసనసభలో పెళ్లి కూతురు పారాణి కూడా అరకతలికే లేచిపోయింది అని చెప్పని మాట్లాడాడు ఈయన గురించి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ తండ్రి చేసిందేంటి, ఈయన చేసిందేంటి? ఈయన రంగంలోనే లోక్సభ సభ్యుడయ్యాడు, తర్వాత ప్రతిపక్ష నేత అయ్యాడు. అంతే తప్ప ఈయన రాంగంలో ముఖ్యమంత్రి అయితే కాలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు గెలిచిన మొదటిసారే ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. మరి ఆయన్ని నువ్వు విమర్శిస్తే ఎట్లా? అంటే ఏదన్నా కూడా మాట్లాడేదానికి ఆ తాహతు, మామూలుగా మనం ఏదన్నా మాట్లాడేదానికి ప్రజలు నమ్ముతారా లేదనే ఆలోచన కానీ లేదు. నేను చెప్పేది నిజమనే నమ్మకంగానే ఆయనకు ఉండాలి కదా. ఆయనకి ఎటు లేదు కాబట్టి ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు అక్కడ దాకెందుకు? పెమ్మసాని చంద్రశేఖర్ గారు అండి, ఇప్పుడు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒకటే మాట అన్నాడు, నీకు అంత నమ్మకం ఉంది కదా, 175 వస్తానంటున్నాయి కదా, అది వదిలేసి ఇక్కడికి వచ్చి నా మీద పోటీ చేయి, నా మీద గెలువు అంటే. అతనికి ఏ కాడికి కూడా పదవి ఎందుకు కావాలి? అతనికి డబ్బులు సంపాదించుకోవడానికి పదవి కావాలి, తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి పదవి కావాలి. ఎందుకంటే సాక్షి దినపత్రికకి, సాక్షి ప్రసార మాధ్యమానికి ప్రభుత్వం తరపు నుంచి ప్రజల సొమ్ముని తన సంస్థల్లో మళ్లించుకోవడానికి ఒక సాధనంగా అది ఉపయోగపడింది. అలాగే తనకున్నటువంటి భారతీయ సిమెంట్ని రాష్ట్రంలో ఉన్న ఇల్లు కట్టినా కట్టకపోయినా 10 ఇళ్ళు కడుతుంటే 100 ఇళ్ళు కడుతున్నారని, 100 ఇళ్ళు కడితే 1000 ఇళ్ళు కడుతున్నారని, ఆ ఇంటికి ఒక్కోదానికి 100 బస్తాలు పెడితే 400 బస్తాలు పట్టినాయి అని చెప్పని ఈ విధంగా లెక్కలు రాసుకొని సొమ్ములు చేసుకోవడం కోసం మాత్రమే అతనికి పదవి కావాలి. అంతే తప్ప ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి, మౌలిక సదుపాయాల గురించి, విద్యను ఎలా మంచి నాణ్యమైన విద్యను అందించాలి, మరి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మన రాష్ట్రంలోనే ఉద్యోగ కల్పన ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచన ఉండవాళ్ళంటే ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతే. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు హైటెక్ సిటీ వచ్చినప్పుడు వాళ్ళు అడిగిన దానికి మేము అక్కడికి వస్తాము, మాకు కావాల్సినటువంటి అంటే ఏదైతే చదువుకున్న పిల్లలు కావాలి కదా, పక్క నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటే పక్క నుంచి వస్తే మనకేంటి ఉపయోగం, మన పిల్లలు చదువుకోవాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో 28 కాలేజీలు ఉంటే, కళాశాలలు ఉంటే దాన్ని 300 పెంచాడు ఆయన. ఇంజనీరింగ్ సాంకేతిక విద్యకు సంబంధించిన అన్నీ తీసుకొచ్చి ఆ రోజు పెంచుకుంటూ వచ్చాడు. కాబట్టి మన పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చారు, వివిధ సంస్థలు ఇక్కడికి వచ్చినాయి, ఉద్యోగ కల్పన జరిగింది. ఈరోజు దేశ విదేశాల్లో ఈరోజు ఉన్నారు అంటే ఆయన దిగిపోయిన నాటికి పుట్టని వాళ్ళు కూడా మొన్న ఆయన జరిగిన దానికి బాధపడి బయటకు వచ్చారు అంటే అప్పుడు కనీసం చదువుకోవడానికి కూడా రాని వాళ్ళు కూడా విదేశాల్లో ఉండి బయటకు వచ్చారు అంటే ఆయన వేసిన పునాదులని అర్థమైపోయినాయి కదా. అది చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటి వరకు అంటే నేను పదే చెబుతాను, మళ్ళీ ఒకసారి చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. రాజకీయంగా ఒక నాయకుడు బ్రతికుండంగా ఆయన గురించి ప్రజలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడి ఆయన చేసిన మేలు ప్రపంచానికి సాటి చెప్పిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొకళ్ళు చూపించండి ఎక్కడైనా సరే. ఇందాక మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు, రాజకీయాల్లోనే ఉండకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి అర్థమైంది కాబట్టి, ఈ రాష్ట్రం ఇలా ఇబ్బందుల్లో ఉంది కాబట్టి ఈ ఇబ్బందిని తీర్చగలిగిన వ్యక్తి, ముందుకు తీసుకెళ్ళగలిగిన వ్యక్తి, మన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టగలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి దగ్గర ఉంటే నేను నేర్చుకుంటాను అని చెప్పని ఈరోజు ఆయన పదే శాసనసభలోనూ బయట కూడా దాని గురించి ప్రస్తావిస్తున్నాడంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది, ఆయన కించపరుస్తున్నావంటే నీ వ్యక్తిత్వం ఎలాంటిది. నువ్వు గంజాయి కంటే ఎక్కువ, తులసి మొక్క కంటే తక్కువ, ఇది మీ వాళ్ళే చెబుతున్నారు. లేదంటే చర్లపల్లి జైలు కంటే ఎక్కువ, తీహార్ జైలు కంటే తక్కువ అని చెప్పిన వాళ్ళే భావిస్తున్నారు. కాబట్టి నీ పరిస్థితి ఏంటో, నువ్వేంటో, నీ పార్టీ ఏంటో, నీ భవిష్యత్తు ఏంటో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికీ 11 స్థానాలు పరిమితం చేశారు. భవిష్యత్తులో రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు. నిస్సందేహంగా ఇప్పుడు అడ్డుకట్టపడ్డట్టే, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. గట్టిగా కనుక అతను ఏదన్నా మళ్ళీ మాట్లాడేయాలనుకోండి నిస్సందేహంగా పిలిపిస్తారు. పిలిపించి నువ్వు మాట్లాడిన దానికి వివరణ ఇయ్యి అంటారు. వివరణ ఇవ్వాలంటే ఈయన ఏదో కాగితం రాసుకొని వెళ్ళాలి. కాగితం రాసుకొని చెప్పతే అది కాదు ఇది చెప్పంటారు. అక్కడ ఏదో చెబుతాడు, దొరికిపోతాడు.
కాబట్టి ఇక నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాడు. కాదు కూడదు అనుకుంటే నన్ను ఈ విధంగా నేను ప్రతిపక్ష నేతగా నన్ను గుర్తించండి అంటే ఇవ్వకుండా ఉంటున్నారు. ఇందాక మీరు అన్నారు కదా, ఢిల్లీలో ముగ్గురు భారతీయ జనతా పార్టీలోకి వస్తే ఇచ్చారు అంటే, సరే వాళ్ళు ఎందుకు ఇచ్చారని తీసి పక్కన పడేస్తే, స్వతహాగా మామూలుగా అది నిబంధనలో ఉందా లేదా అని తీసి పక్కన పడేస్తే 10% మంది సభ్యులు అంటే వాళ్ళ తరపు నుంచి ఎన్నికైతే, ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు 18 మంది కనుక ఎన్నికైనట్టయితే ఆయనకి మామూలుగానే ఇచ్చేసేవాళ్ళు. అది ప్రజలు ఇవ్వాల్సింది. అది సభాపతి, ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు వాళ్ళకు సంబంధించింది అయితే కాదు. కాకపోతే విచక్షణాధికారం అనేది శాసనసభాపతికి ఉంటుంది కాబట్టి వీళ్ళు అడగడానికి ఆస్కారం ఉంది. పదే అడుగుతున్నారు. అడిగే రీతిలో కనుక అడిగి ఉన్నట్టయితే అది ఎట్లా ఉండేదో, మామూలుగా శాసనసభకి వెళ్ళేసి ప్రశ్నోత్తరాల సమయంలోనో లేకపోతే ప్రజల సమస్యల గురించి ఎత్తి మాట్లాడుకుంటూ ఉండి దాని గురించి ఏదైనా తర్వాత అడిగితే ఎట్లా ఉండేదో. అసలు మొట్టమొదట రావడంతో నాకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇవ్వండి, నాకు సమయం ఇవ్వండి, ముఖ్యమంత్రి గారు ఎంత మాట్లాడితే అంత సమయం నాకు ఇవ్వండి, లేదంటే మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరు కదా అని చెప్పారంటే మీకు మాట్లాడే ఉద్దేశం లేదనే కదా దాని అర్థం. మీకు మాట్లాడే ఉద్దేశం లేదు, ప్రజల సమస్య గురించి చర్చించే అవకాశం మీకు లేదు, ఆ ఆలోచన కూడా మీకు లేదు. ప్రజా సమస్యల కంటే స్వప్రయోజనాలు ముఖ్యం. ఎందుకు అడుగుతున్నాడు అంటే, బెంగళూరు నుంచి ఇక్కడ రావాలంటే ఇప్పుడు సొంత డబ్బులు పెట్టుకోవాలి. ఇప్పుడు అది కనుక ఉందనుకోండి దర్జాగా వెళ్ళి రావచ్చు. అంటే సౌకర్యాల కోసం అడుగుతున్నాడే తప్ప ప్రజల కోసము లేకపోతే దాన్ని ప్రస్తావించడం కోసం మాత్రం కాదు. ఇది గమనించుకోవాలి. రేపొద్దున ఇప్పుడు పానీలు అని చెప్పని ఇచ్చారు, రేపొద్దున మళ్ళీ న్యాయస్థానానికి వెళ్ళి చూసారా నాకు ప్రతిపక్ష నేత ఇచ్చారు 39.5% వచ్చినాయి కాబట్టి లెక్క ప్రకారం నాకు 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలని చెప్పని మళ్ళీ అడుగుతాడు. ఇచ్చేద్దామా? ఇది రేపొద్దున వాళ్ళ మధ్య ఉండే సమస్య. కాబట్టి అవతల అతను తింగరాడనే సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి, తింగర్ ప్రశ్నలు వేస్తాడనే సంగతి తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పొరపాటున ఎప్పుడన్నా వస్తే అతను సుభాషితాలు విందాం, వేమన శతకాలు మనం కూడా నేర్చుకుందాం, అంతే తప్ప మనమైతే మాత్రం అతనికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదని చెప్పేది వీళ్ళు తీర్మానం చేసుకున్నారు. అంటే అది తీర్మానం ఎందుకు చేసుకున్నారా అంటే సభా నియమ నిబంధనలో లేదు. అది నిజంగా కనుక ఉండుంటే ఇవ్వకపోతే దాని గురించి అతను రాద్ధాంతం చేసినా కూడా ఒక అర్థం అనేది ఉంది. ఈరోజు ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ఎప్పుడన్నా ఒకసారి వస్తేనే భరాయించలేకపోతున్నారా బాబు, రోజు వచ్చాయంటే లేనిపోయిన ఇబ్బంది మాకు, కాబట్టి ఎట్టి పరిస్థితిలో ప్రతిపక్ష హోదా ఇవ్వవద్దని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ప్రజలలో సానుభూతి లేదు, ప్రజల అభిప్రాయంలో మార్పు లేదు. వాళ్ళకి ఎంత ఉంటుంది? వాళ్ళు అసలు నిన్ను ఎక్కడ దొరుకుతావా, నువ్వు చేసిన అరాచకాలన్నీ ఎక్కడ బయట పెడదావా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు నీకు అసలు అవకాశం ఎందుకు ఇస్తారు? అందుట్లో వాళ్ళకి ఈరోజు నీ మీద కక్ష తీర్చుకునే ఆలోచన అయితే వాళ్ళకి లేదు, కానీ చేసిన తప్పులకు శిక్షించాలనే కోరికలో వాళ్ళు ఉన్నారు. నువ్వన్నట్టు కక్షపూరిత రాజకీయాలే చేయాలని చెప్పి కనుక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భావించి ఉన్నట్టయితే జూన్ 12వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు మంత్రిగా అయిపోయిన తర్వాత 14వ తారీఖే నిన్ను తీసుకొని లోన్ వేయడానికి కావాల్సిన ఆధారాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అయినా సరే నిన్ను ఎందుకు వదిలేస్తున్నారంటే సాక్ష్యాధారాలు బలంగా అట్టిపెట్టి రేపు పొద్దున ఒక అభియోగం మోపి నిన్ను కనుక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి నిన్ను కనుక అదుపులో తీసుకుంటా ఉంటే న్యాయస్థానం ముందు నువ్వేం చేసావు వివరణతో సహా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నిన్ను బయటికి రాకుండా చేయాలనే తలంపుతోటి వాళ్ళు సాక్ష్యాధారాల కోసం ఎదుగుతున్నారు. ముందుగా తెలివిగల వాళ్ళు ఏం చేస్తారంటే రాజులు ముఖాముఖి రాజుతోటి ద్వంద్వ యుద్ధం చేస్తారు, లేదంటే ముందు సైన్యాన్ని అతనికి ఉన్నటువంటి ఆర్థికమైనటువంటి బలాన్ని తగ్గించుకుంటూ వెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఒక్కోటి ఆయన పక్క తప్పించుకుంటూ చివరికి ఏకాగ్ర నుంచి అప్పుడు రమ్మంటాడు ద్వంద్వ యుద్ధానికి, ఎటు పారిపోతాడు కాబట్టి కారాగారంలో వేస్తారు. అదే జరిగేది.